అంతర్జిల్లా బైక్ దొంగను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 48 బైకులు రికవరీ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. నిందితుడిని పిఠాపురానికి చెందిన సొంతిని గంగాధర్గా పోలీసులు గుర్తించారు. గంగాధర్ పిఠాపురం, తుని, కాకినాడ సర్కిల్తో పాటు అనకాపల్లి జిల్లాలో పలు బైకులు చోరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి బైకులు విక్రయించిన 6 వ్యక్తులను అరెస్టు చేశామని పిఠాపురం పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ద్వారా 6/2025 క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి 2 సంవత్సరాలుగా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ అనకాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన అఫెండర్ని పట్టుకొని 48 2 వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీసెస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవడం ఇట్ ఇస్ కమెండబుల్ జాబ్. దాంతోపాటుగా ఈ బైక్స్ ఇతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళని 6 రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ ఏఎస్పీ కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ ఫర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో విల్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. థ్యాంక్ యూ. క్లియర్గా ఫస్ట్ ఒక కంప్లైంట్ వచ్చింది, బైక్ పోయిందని. సంక్రాంతి అప్పుడు అండి, ఫెస్టివల్ అంటే సంక్రాంతి అప్పుడు కంప్లైంట్ వస్తాయి. అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఇతను ప్రతి చోటికి మాస్క్ పెట్టుకొని వెళ్ళడం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంది. వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది. ఓకే.